హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకోసం మంచి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. సికింద్రాబాద్లో మల్కాజ్గిరి డిస్టిక్ దగ్గర అయితే మనకు గౌతమ్ బుద్ధ టెంపుల్ ఉంది. ఈ టైం అయితే టెంపుల్ బంద్ ఉంది, అనుకోకుండా వచ్చినాం. మనకు టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3:30కి ఓపెన్ అవుతుంది. 12 వరకు ఉంటాయంటే ఓపెన్. మాకు తెలియకుండా అయితే మేమైతే 2కి వచ్చినాం. టెంపుల్ బంద్ చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ కావద్దు. ఎండకి అయితే ఉన్నాం ఇప్పుడు, కానీ చల్ల గాలి, వాతావరణం చాలా బాగుంది. అసలుకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అస్సలు మిస్ కాకండి. మీరు కూడా కంపల్సరీ టెంపుల్కి అయితే రండి. గౌతమ్ బుద్ధ టెంపుల్ ఇక్కడ ఏదో పాదాలకు ఉన్నాయి, ఇదే నాకు తెలియట్లేదు. అసలుకి మీకు ఎవరికైనా తెలిసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఇది ఏందో నాకు తెలియట్లేదు. ఇక్కడ ఎవరు కూడా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మన లాంగ్వేజ్ అర్థమవుతలేదు, సో అడగడానికి కూడా ఛాన్స్ లేదు. మీకు ఎవరికైనా తెలిసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. టెంపుల్ బంద్ అయిన టైంలో వచ్చినాం. ఇది కూడా టెంపుల్ టైమింగ్ అయిపోయినాక ఎంత బాగా ఆడుకుంటున్నాం పిల్లలందరూ కలిసి. గుండు పడే గుండు వలుగుతుంది. అయ్యో, గుండుతోనే ఆడుకుంటారు పిల్లలు. వాళ్ళగా గుండు కూడా రావు. గుడి బంద్ చేసిన టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళైతే బాగా ఆడుకుంటుండ్రు, రాసుకునే వాళ్ళు రాసుకుంటుండ్రు, పతంగు ఎగిరేసుకుంటుండ్రు. అసలుకి ఎంత బాగుందంటే ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా రావాలంటే కంపల్సరీ రండి, అస్సలు మిస్ కాకండి. ఈ గౌతమ్ బుద్ధ టెంపుల్ అయితే మిస్ అస్సలు కాకండి. చాలా బాగుంది టెంపుల్, ప్రశాంతంగా. గుట్ట పైన ఉంది, పైకి అసలుకి గుట్టనే చేసి వేసినట్లు ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి అసలు. అలా మరి వెనకాల కూర్చోండి. వావ్, అస్సలు అనుకోలేదు. మేము వేరే టెంపుల్ కోసం వచ్చినాము, ఆ టెంపుల్ బంద్ ఉందని ఈ టెంపుల్ కోసం వచ్చినాం. మా లక్ వల్ల ఈ టెంపుల్ కూడా మాకు కనిపించింది. అసలు ఎంత లక్కో ఈ టెంపుల్ ఉందనే విషయం మాకు అస్సలు తెలియదు. ఇక్కడ వస్తే పక్కన వాళ్ళు చెప్పారు ఇంకేమైనా టెంపుల్ ఉన్నాయంటే. అది పైన బంద్ ఉందా ఓపెన్ ఉందా అసలు అంటే. ఇలా కూర్చొని ధ్యానం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఏం మంత్రాలు చదవాలో తెలియదు, కానీ అలా నార్మల్గా మైండ్ మొత్తం ఒకవైపు పక్కన పెట్టేసి అలా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు ఎక్కడ ఉండిపోవాలనిపించింది అలా కూర్చొని. ఇంకా నాకు అసలుకి ఎలాంటి టెన్షన్స్ ఎలాంటివి కూడా లేకుండా హ్యాపీగా ఇక్కడ కాసేపు కూర్చొని. చిత్రంగా ఉన్నాయి చిత్రాలు, బుద్ధుడి సమాధి, అన్ని గుర్రాల పైన బుద్ధుడి చాలా విధిగా ఉన్నాయి. అసలుకి ఎంత బాగుంది టెంపుల్ అంటే. మేబీ వస్తుందేమో, ఇప్పుడు వస్తుంది. మొత్తము రాయికి ఇలా వేశారు. ఇది అసలుకి రౌండ్గా ఉంది, లోపలికి వెళ్ళడానికి దారి లేదు. మరి ఏంటో తెలియదు నాకైతే, ఇది అర్థం కాలేదు. చుట్టుముట్టు మొత్తము ఎట్లయితే రౌండ్గా ఉంది, మొత్తం క్లోజ్ ఉంది. ఏమన్నా డోర్గానే ఉందేమో ఓపెన్ వెళ్దామని చూస్తున్నా. చుట్టుముట్టు తిరిగినా కానీ ఇలాగే ఇదే ఆకారంలో ఉంది. తర్వాత తెలిసింది ఇది సమాధి అని. నేను అనుకున్నా వెనక నుంచి ఉందేమో డోరు అని చెప్పి చుట్టుముట్టు తిరిగితే ఇవే చిత్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి డోర్ లేదు, మొత్తం బంద్ ఉంది, ఇలా పైదాకా ఉంది. బుద్ధుని గురించి అయితే నాకైతే పెద్దగా తెలియదు అసలుకి. ఇక్కడ అడిగినా కానీ ఎవరు చెప్పట్లేదు, వాళ్ళకి తెలుగు రావట్లేదు, అట్లీస్ట్ హిందీ కూడా అర్థమవుతలేదు. సో నేను దీని గురించి ఎక్కువైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఉండి ధ్యానం చేస్తున్నాడు చుట్టుముట్టు ఉండి. దీంట్లో నేను ఫస్ట్ అనుకున్న లోపల ఇంకేమైనా గుడి ఉందేమో అనుకున్నాను. తీరా కిందికి వెళ్ళి చూస్తే ఏం లేదు, చుట్టుపుట్టు మొత్తము ఇలా మొత్తము కవర్ చేసి ఉంది. ఓన్లీ ఇట్లా ఒక టోపీ ఆకారంలో ఉంది. ఇదంటే
ధ్యానం చేయడానికి అప్పట్లో అలా కూర్చొని ధ్యానం చేస్తారని మాత్రం తెలుసుకున్నాను. ఇంకా ఇక్కడైతే టైమింగ్స్ అయితే ఎవరు ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో కదా ఎవ్వరు కూడా లేరు అడగడానికి. చాలా తక్కువ పబ్లిక్ ఉంది ఇక్కడ. చుట్టుముట్టు మొత్తం అయితే బంద్ ఉంది కాబట్టి ఎవరు లోపలికి రానికి కూడా అలవాట్లేదు. మేము చాలా దూరం నుంచి వచ్చినాం చెప్తే లోపల కూర్చొని ఇచ్చారు, లేకుంటే అసలు టెంపుల్ బంద్ ఉన్న టైంలో లోపల కూడా రానివ్వరంట. మేము రిక్వెస్ట్ చేసి మరి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ ఇలా పండ్లు వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళు తినడానికి వెజిటేబుల్స్ కూడా కూరగాయలు కూడా వీళ్ళే పండించుకుంటారు. ఇక్కడ పాలకూరలు అన్ని కూరగాయలు కూడా వీళ్ళే పండించుకుంటారు. వీళ్ళే పండించుకుంటారు. ఎంత బాగుంది చూడండి, కూరగాయలు కూడా వీళ్ళే పండించుకొని తింటారు. ఎంత బాగుంది గౌతమ్ బుద్ధ్ టెంపుల్, ఇంత అందమైన టెంపుల్. మన సికింద్రాబాద్లో ఎంత మంచి అందమైన టెంపుల్ ఉందని ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. మల్కాజ్గిరి డిస్టిక్ ఇదైతే. ఎంత ప్రశాంతంగా గౌతమ్ బుద్ధ్ టెంపుల్ ఉందనే విషయం నాకు ఇక్కడ ఎవరు లేనందువలన పెద్దగా ఇక్కడ డీటెయిల్స్ కనుక్కోలేకపోయినా. సో ఇక్కడ ఉన్న లాస్ట్ వరకు అలా వీడియో చూస్తే మాత్రం మీకు ఈడున్న బోర్డులో అయితే మీకు వివరాలు ఉంటే టెంపుల్కి వెళ్ళే దారి టైమింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో మీరు ఏది చూసి వెళ్ళొచ్చు అక్కడికైతే. నేను చెప్పలేను కాబట్టి నాకు, ఎందుకంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు కూడా అసలు. అందుకని మేము బంద్ ఉన్న టైంలో వచ్చినాము. ఓపెన్ ఉంటే చాలామంది వస్తారు, వాళ్ళని వీళ్ళని అడిగితే దీని గురించి అడగడానికి వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మరొక టెంపుల్ గురించి మేము ముందుకు వస్తాం. అంతవరకు వెళ్తే బాయ్ బాయ్.